ఎస్. సో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ జగన్ 2.0 సూపర్ యాప్ దాన్ని ఇనిషియేట్ చేశారు. ప్రత్యేకించి వాళ్ళ కార్యకర్తలు, పోలీసు కేసుల కారణంగా బాధితులు, సామాన్య ప్రజలు కూడా ఎవరైనా సరే ఆ డిజిటల్ డైరీలో నమోదు చేసుకొని త్రూ యాప్ ద్వారా అప్రోచ్ అయితే మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలుస్తాం, భరోసాగా నిలుస్తాం అంటూ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ యాప్ గురించి ఏం మాట్లాడారో చూసి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాం సార్. వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కు రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అదే ఏంటంటే, ఇది వైసీపీ క్యాడర్కి ఒక డిజిటల్ కవచం ఈ జగన్ 2.0 అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ డిజిటల్ కవచం అసలు నిజానికి మొత్తం ఇప్పుడు నడుస్తున్న రాజకీయం అంతా కూడా ఏంటంటే డిజిటల్ మీడియా, పోస్టింగ్స్, అరెస్టులు, వీళ్ళు వెళ్ళడం, బెయిల్ మీద తీసుకురావడం, మళ్ళీ వాళ్ళు బెయిల్ పెట్టడం, పొరుగు రాష్ట్రాలకు వెళ్తే హుటాహుటిన అర్ధరాత్రి ఇవాళ ఒక వార్త చూసాం. ఆ మిస్సింగ్ బేబీ ఉంది కదా, ఇప్పటికీ 40 రోజులు ఎంతో అయిందని చెప్తున్నారు. ఎక్కడా కూడా ఆచూకీ లేదు. కానీ ఒక చిన్న మాట ఏదైనా నోరు జారితే హుటాహుటిన అర్ధరాత్రి మళ్ళీ వితిన్ నో టైం పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్ళి మరి వెతికి పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టగలిగిన సమర్థులు ఏపీ పోలీసులు. కానీ ఒక చిన్న పాప అదృశ్యం అయిపోయి అంత వార్త, అంత కల్లోలం జరిగితే, అదేదో కుక్క అన్నారు, కుక్కకి ఏదో మెళ్ళో ఏదో తగిలించామన్నారు, దాన్ని తిప్పారు, అది చచ్చిపోయింది. కానీ ఈ పిల్ల ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ పిల్ల ఆచూకీయే కాదు, అంతకుముందు అటువైపు ఒక చెరువులో చాలా దారుణంగా, అత్యంత పాశవికంగా ఇదై, అంటే నేను అసలు అలాంటి ఉచ్చరించలేను కూడా, అలాంటి పసికందుని చిదిమేసేసి ఎక్కడో చెరువులో పడేస్తే అక్కడ కూడా ఆ శవం కూడా దొరకలేదనేటువంటిది ఒక మాట. దానికి సంబంధించినటువంటి మూలాలు, ఆచూకీ కూడా తెలియలేదు. సరే, మనం నిత్యం విజయవాడలో చూస్తూనే ఉన్నాం.
శవమే కాదు కదా, శవానికి సంబంధించినటువంటి బూడిద కూడా దొరకదు. ఇంత సమర్థంగా వ్యవహరించేటువంటి పోలీసులు ఆ విషయాలకు సంబంధించినటువంటి మూలాలను కనిపెట్టలేరు. కానీ సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం వెంటనే వాళ్ళని చాలా అలర్ట్గా, అసలు మొత్తం పోలీసు వ్యవస్థ బహుశా ప్రధాన కర్తవ్యం, ప్రధాన బాధ్యత కూడా నిద్రలేచిన దగ్గర అదేనేమో, మరి మనకైతే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళేమో ఏటికి ఎదురుతున్నారని చెప్పాలి. ఖచ్చితంగా ఇది ఎదురైతే, ఎందుకంటే అంతకుముందు అరెస్టులు చేయటం, వాళ్ళని తీసుకురావటం, వాళ్ళు ఊరూరా తిప్పినప్పుడు వీళ్ళు ఒక లీగల్ టీం కూడా అదే రకంగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం. ఆయన పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పండి, నేను అసలు భోజనం కూడా చేయలేదు 3 రోజుల నుంచి అని. సో వీళ్ళ ఒక అడ్వకేట్స్ అంతా కూడా ఒక సైనికుల్లాగా వీళ్ళు పనిచేయడం, రాజకీయం అంతా కూడా ఏంటంటే అరెస్టుల పర్వం మీదను డిజిటల్ ఫోకస్ మీద నడుస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇది మా కార్యకర్తలకు ఒక డిజిటల్ కవచం, ఇది రక్షణ కవచం అని చెప్తున్నారు. ఇది ఒక యాప్ అంటున్నారు. యాపే కాదు, ఇది ఒక గాడ్జిలా లాంటిది. అంటే మనం ఇంతకుముందు మనకి చాలా సినిమాలు వచ్చాయి, హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి, అవన్నీ రాక్షస బల్లి అని ఇదని ఇలాగా అంత స్థాయిలో ఇది మా కార్యకర్తలకి ఇది అండగా ఉంటుంది. సోషల్ మీడియా కార్యకర్తలు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక. మనకు అనుకూలంగా చేస్తున్నటువంటి పోస్టులు తీసేయటం, వాళ్ళ ఖాతాలను నిలిపేయటం, కేసులు నమోదు చేయటం, ఇలా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ వేధింపులకు సంబంధించినటువంటి దీన్ని కూడా మనం పూర్తిగా అనలైజ్ చేస్తాం. ఆ ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చింది, దాని సమస్య స్వరూపం ఏంటి, ఆధారాలు ఏంటి, ఫోటోలు ఏంటి, వీడియోలు ఏంటి, ఎందుకు దాన్ని చేశారు, క్రమబద్ధంగా చేశారా లేకపోతే రాజకీయ కక్షతో చేశారా, ఇవన్నీ కూడా అందులో పొందుపరిచామని చెప్తున్నారు. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం కూడా, ఇంకా డిఫరెంట్ చాలా కన్స్ట్రక్టివ్ అయితే తీసుకొచ్చారు సార్ యాప్ ని. అయితే ఒకటి సార్ సందేహం, ఇప్పుడు ఇప్పటి వరకు నడిచిన కేసులకు సంబంధించి కూడా టేకప్ చేస్తారా లేకపోతే ఇక మీద చేస్తారనేది బహుశా కాకుమాన్ రాజశేఖర్ గారు ఇలా మోర్ క్లారిటీ ఉందా? రాజశేఖర్ గారు సూపర్ యాప్ గురించి అది యాక్చువల్గా సార్ గతంలో మనం చూస్తూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ముఖ్యంగా 14-19 గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దురాఘాతాలు మనం గమనిస్తూనే ఉన్నాము. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సోషల్